హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి దెబ్బ తగిలింది. దీంతో మరో 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే యాక్సిడెంట్ విషయంలో వస్తున్న వదంతులను నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. గాయం చిన్నదే అయినందన్నారు. ఇక ఇప్పటికే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి దెబ్బ తగిలింది. దీంతో మరో 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే యాక్సిడెంట్ విషయంలో వస్తున్న వదంతులను నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా తెలిపారు. గాయం చిన్నదే అయ్యిందన్నారు. ఇక ఇప్పటికే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి దెబ్బ తగిలింది. దీంతో మరో 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే యాక్సిడెంట్ విషయంలో వస్తున్న వదంతులను నమ్మొద్దని జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. గాయం చిన్నదే అయ్యిందన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇప్పటికే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికంటే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదం బారిన పడ్డారంటూ జరుగుతున్నటువంటి ప్రచారం పైన జూనియర్ ఎన్టీఆర్ టీం స్పందించింది. ఎన్టీఆర్ కు ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, కాకపోతే ఎన్టీఆర్ కు గాయమైనటువంటి మాట మాత్రం నిజమైనట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ గత కొద్దిసేపు నుంచి ఎన్టీఆర్ కు రోడ్డు ప్రమాదం జరిగింది అంటూ కూడా ఒక వదంతు బయటకు రావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా చాలా ఆందోళన గురవుతున్నటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ కి ఏమైంది అంటూ కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలో నందమూరి అభిమానులంతా, సినీ ప్రేక్షకులంతా ఉన్నారు. మరి ఇట్లా నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఏమీ కాలేదు, కాకపోతే ఆయన జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా ఎన్టీఆర్ కి ఎడమ చేయి మణికట్టుకు గాయమైంది అంటూ కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆయన హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకోవడం జరిగింది. అయితే దేవర సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇన్ని రోజులు ఆయన ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారు. మళ్ళీ ఆయన వర్కౌట్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో మళ్ళీ కొద్ది రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటారు అని కూడా ఎన్టీఆర్ టీం స్పష్టం చేయడం జరిగింది. సో ఎన్టీఆర్ ఎడమ చేతికి కట్టు ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా విడుదల చేయడం జరిగింది. సో జిమ్ లో వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఎడమ చేతి మణికట్టు కొంత స్కిట్ అవ్వడం జరిగింది. ఆ డంబెల్స్ వేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, ఎన్టీఆర్ కు ఎట్లాంటి రోడ్ యాక్సిడెంట్ కాలేదు. సినిమా షూటింగ్, దేవర సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించినటువంటి పాట కూడా రిలీజ్ అయి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. మరి ఇట్లా నేపథ్యంలో ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం అంటూ వచ్చినటువంటి వదంతులు సినీ టీం ఏదైతే ఉందో ఎన్టీఆర్ టీం మొత్తం దాన్ని ఖండించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఎన్టీఆర్ అయితే క్షేమంగానే ఉన్నారు. ఎన్టీఆర్ చేతికి, ఎడమ చేతికి మణికట్టు ప్రాంతంలో ఒక గాయం కావడం జరిగింది. సో ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్నారు. ప్రమాదంలో జిమ్ లో వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎడమ చేతి మణికట్టు, అట్లాగే ఫింగర్స్ కూడా కొన్ని గాయాలు అవ్వడంతో ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. సో ప్రస్తుతానికి తారక్ అయితే క్షేమంగానే ఉన్నారు. అధికారికంగా నందమూరి ఎన్టీఆర్ టీం కూడా చెప్పేయడం జరిగింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ కొంత ఊపిరైతే పీల్చుకున్నారు. అయితే గత రాత్రి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రమాదంలో ఎడమ చేతి మణికట్టు వేళ్ళ గాయాలయ్యాయి అంటూ కూడా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇట్లా నేపథ్యంలో ఆ ప్రచారాన్ని కొట్టిపాడేయడం జరిగింది. జిమ్ లో వర్కౌట్ చేస్తున్నటువంటి క్రమంలో ఎన్టీఆర్ కు మణికట్టుకు గాయమైంది. కొంత ఫింగర్స్ కూడా నొచ్చుకున్న పరిస్థితి మాత్రం కనిపించింది. సో యాక్సిడెంట్ ఏం కాలేదు. నందమూరి ఫ్యాన్స్ అంతా కొంత ఆందోళన నుంచి బయటకు రావచ్చు. సో ప్రస్తుతానికి ఆయనకు ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం వార్తను మాత్రం వాళ్ళు ఖండించారు. కొన్ని రోజుల క్రితం జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా, అది కూడా ఇప్పటికిప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు, కొద్ది రోజుల కింద జరిగినటువంటి సంఘటన. దాంట్లో ఎడమ చేసి మణికట్టు కొంత బెనికింది మాత్రం వాస్తవం, పెద్ద ప్రమాదం ఏమీ లేదు అంటూ కూడా చేతుకున్నటువంటి కట్టు ఫోటోను కూడా ఎన్టీఆర్ టీం షేర్ చేయడం జరిగింది. అంతేకాదు గాయంతోనే ఆయన దేవర 1 లోని తన పాత్ర షూట్ ని మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ 2 వారాల పాటు ప్రస్తుతానికి ఎన్టీఆర్ అయితే రెస్ట్ లో ఉంటారు. రెస్ట్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఆయన షూట్ లో పాల్గొనడానికి మాత్రం
సిద్ధమవుతున్నాం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.